ఒక చిన్న గ్రామం, పాత గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్లో రాత్రి 12 గంటలకు ఒక స్కూల్ బెల్ మోగుతుంది. కానీ ఆ స్కూల్ 5 ఇయర్స్గా మూసివేశారు. విద్యార్థులు ఎవరూ లేరు. బెల్ కొట్టింది ఎవరో ఎవరికీ తెలీదు. ఆ రాత్రి గ్రామంలో లైట్లు మొత్తం ఆగిపోయాయి. వాచ్మెన్ రాములు టార్చ్ తీసుకొని స్కూల్ వైపు వెళ్ళాడు. గాలికి తలుపులు టక్ టక్ అంటూ సౌండ్ వచ్చాయి. అది చూసి రాములు భయపడ్డాడు. కానీ డ్యూటీ కాబట్టి ముందుకు నడిచాడు. అప్పుడే రాత్రి 12 గంటలకు స్కూల్ బెల్ మోగింది. రాములు భయంతో ఫ్లాష్ లైట్ బెల్ వైపు చూపించాడు. బెల్ దగ్గర ఎవరో నలుపు డ్రెస్ వేసుకొని నిలబడి ఉంది. ఫేస్ కనిపించలేదు. హెయిర్ మొత్తం ముందు పడిపోయి ఉంది. వెంటనే రాములు ఎవర్రా నువ్వు అనగానే ఆ ఆకారం స్లోగా తిరిగింది. మొదటి ఫేస్లో నోస్ లేదు, లిప్స్ లేవు, మధ్యలో ఒక బ్లాక్ హోల్ లాంటి గ్యాప్. అది మౌత్ కాదు, ఒక షాడో. అక్కడే బెల్ మోగడం ఆగిపోయింది. రాములు నీరసంగా వెనక్కి వెళ్ళడానికి ట్రై చేశాడు. దెయ్యం ఒక్కసారిగా దగ్గరికి వచ్చి చెవులో చప్పుడు చేసింది. నా చివరి బెల్ నువ్వే కొట్టాలి అని. అప్పుడు ఫ్లాష్ లైట్ ఆఫ్ అయిపోయింది. రాములు అరుపు కూడా ఒక్కసారిగా ఆగిపోయింది. మరుసటి రోజు గ్రామస్తులు చూసినప్పుడు స్కూల్ బెల్ తాడుకి రాములు తల వేలాడుతూ ఉంది. అప్పటి నుంచి గ్రామంలో ఎవ్వరూ కూడా రాత్రి స్కూల్ దగ్గరికి వెళ్ళలేరు.